Hi friends and my dear students, welcome back. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ చాప్టర్ అయిన పీరియాడిక్ క్లాసిఫికేషన్, అది మరి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అనేది కదా. ఆ చాప్టర్లో ఎక్కువగా 8 మార్క్స్ అడుగుతున్న క్వశ్చన్ అయనైజేషన్ ఎనర్జీ పైన క్వశ్చన్. అది ఈరోజు చూద్దాం. ఎలా అడుగుతాడంటే డిఫైన్ IE1 అండ్ IE2. Why is IE2 greater than IE1 for a given atom? Discuss the factors that affect IE of an element. IE అంటే అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ, ఒక్కోసారి IP అని కూడా అంటుంటాడు, అయనైజేషన్ పొటెన్షియల్. అన్నీ సేమ్, ఓకేనా? సరే, ఇప్పుడు మనకేమంటున్నాడంటే IE1 IE2 రెండింటిని డిఫైన్ చేయమంటున్నాడు. జనరల్గా IE2 వాల్యూ IE1 కంటే ఎక్కువ ఉంటుంది ఒక యాటమ్కి చెప్పమంటున్నాడు. అది హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్, దానికి 4 మార్క్స్ ఇస్తాడు. తర్వాత ఫ్యాక్టర్స్కి 4 మార్క్స్ ఇస్తాడు. చూద్దాం. ఫస్ట్ IE1 అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ 1. ఇదేంటో చూద్దాం. IE1 అంటే మనం ఏం తీసుకోవాలంటే ఐసోలేటెడ్ గ్యాసియస్ యాటమ్ తీసుకోవాలి. న్యూక్లియస్, నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ను కన్సిడర్ చేద్దాం. అందులో లూజ్లీ బైండెడ్ ఎలక్ట్రాన్ అంటే చిట్ట చివరగా ఉన్న ఎలక్ట్రాన్ అని చెప్పుకోవచ్చు. అలా ఐసోలేటెడ్ గ్యాసియస్ యాటమ్ తీసుకోవాలి. ఐసోలేటెడ్ అంటే అలోన్గా ఉన్నటువంటి గ్యాసియస్ యాటమ్, ఐసోలేటెడ్ గ్యాసియస్ యాటమ్. అందులో లూజ్లీ బైండెడ్ ఎలక్ట్రాన్ అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న చిట్ట చివరి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి రిక్వైర్డ్ ఎనర్జీని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు. నథింగ్ బట్ అది కూడా మనకి ఎంత అమౌంట్ అంటే మినిమం ఎంత కావాలో అది. సో ద డెఫినేషన్ ఈజ్ ది మినిమం amount of energy required. ఎందుకు కావాలి? టు రిమూవ్. ఎవరిని రిమూవ్ చేయాలి? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ లేదా లూజ్లీ బైండెడ్ ఎలక్ట్రాన్, ఎట్లయినా రాయొచ్చు. The minimum amount of energy is required to remove outermost electron. ఎక్కడి నుంచి తీసేయాలి? ఫ్రమ్ ఐసోలేటెడ్ గ్యాసియస్ యాటమ్. గ్యాసియస్ యాటమ్, ఓకేనా? సో సింపుల్గా M is a gaseous atom. We have to remove one electron from it. So that we need some energy called as the first ionization energy or ionization energy. Now by the loss of electron it become unipositive ion. One unit positive ion ga convert అవుతుంది. ఇదినే IE1 అంటారు. Then what is IE2? Second ionization energy. ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసి యూనిపాజిటివ్ అయాన్ ఇచ్చింది కదా, ఇందులో నుంచి సెకండ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావలసిన మినిమం ఎనర్జీ సెకండ్ IE. అంటే సేమ్ ఇలాగే చెప్తాం, మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ లూజ్లీ బైండెడ్ ఎలక్ట్రాన్ ఆర్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ లేదా సెకండ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ గ్యాసియస్ అయాన్ లేదా యూనిపాజిటివ్ అయాన్ అనొచ్చు. సో రాద్దాం చూడండి. ది మినిమం amount of energy required. ఎందుకు కావాలి? టు రిమూవ్, ఓకేనా? సెకండ్ ఎలక్ట్రాన్ అందాం. సెకండ్ ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఒకటి రిమూవ్ చేసాం కదా. సెకండ్ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ యూని పాజిటివ్ అయాన్, ఓకేనా? ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటున్నాం? సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ IE2 అంటాం. సో ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి యూని పాజిటివ్ అయాన్ M+ కదా,
సో గ్యాసియస్ స్టేట్లో ఉన్న యూని పాజిటివ్ అయాన్ దగ్గర నుంచి సెకండ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నాం. ఓకేనా? నౌ ఇట్ బికమ్ W పాజిటివ్ అయాన్ M2 ప్లస్, రైట్? ఫర్ దిస్ వీ నీడ్ సమ్ ఎనర్జీ కాల్డ్ యాజ్ IE2, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, దట్స్. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఆర్ గ్రేటర్ ఫర్ ఏ గివెన్ ఆటమ్ Y అంటున్నాడు. ఎందుకు సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ గ్రేటర్గా ఉంటుంది చూద్దాం. Why IE2 గ్రేటర్ దాన్ IE1, లేదంటే సింపుల్గా IE2 గ్రేటర్ దాన్ IE1 ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా ఒక న్యూట్రల్ ఆటమ్ తీసుకుందాం. ఆటమ్ న్యూట్రల్గా ఉందంటే ప్రోటాన్ నెంబర్ అలాగే ఎలక్ట్రాన్ నెంబర్ సేమ్ ఉంటాయి. సోడియం తీసుకుందాం, 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సోడియం ఆటమ్. ప్రోటాన్ అంటే పాజిటివ్, న్యూక్లియస్లో ఉంటాయి, న్యూక్లియర్ ఛార్జ్ అంటాం. ఎలక్ట్రాన్స్ అంటే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నటువంటి నెగిటివ్ ఛార్జ్. న్యూట్రల్ ఆటమ్ ఛార్జ్ ఏం లేదు, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి. సపోజ్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ యూజ్ చేసుకుని ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం. నౌ ఇట్ బికమ్ Na ప్లస్. IE1 యూజ్ చేసుకుని ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం. సోడియం పాజిటివ్ అయాన్ యూని పాజిటివ్. ప్రోటాన్స్ అలాగే ఉంటాయి ఎందుకంటే మనం రిమూవ్ చేసింది ఎలక్ట్రాన్ కాబట్టి. ఎలక్ట్రాన్ నంబర్ 10 అయింది. సో న్యూట్రల్ ఆటంలో ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్, బట్ as in the case of uni positive ion, relatively, I mean comparatively, protons are more when compared to electron. So protons are more nothing but nuclear attractions are more, nuclear charge more, nuclear attractions on electrons more. That's why second time electron remove cheyalante we need more energy. It means second ionization potential is greater than first ionization potential. Then itla raddam chudu. In neutral atom protons and electrons are equal, but in uni positive ion relatively compare చేస్తే relatively protons are more ఎవరికంటే ఎక్కువ ఉన్నాయి than electrons. ఓకేనా? ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి న్యూక్లియస్ అట్రాక్షన్స్ మోర్, రిమూవ్ చేయడానికి రిక్వైర్డ్ ఎనర్జీ మోర్. ఓకేనా? ఓకేనా? హెన్స్ లేదా ఇట్ రాయచ్చు. ఇట్ మీన్స్ న్యూక్లియర్ చార్జ్ ఈజ్ మోర్. ఓకేనా? న్యూక్లియర్ చార్జ్ ఈజ్ మోర్ అండ్ more energy required, ఎందుకు? to remove second electron, second electron రిమూవ్ చేయాలంటే more energy కావాలి. that's why IE2 greater than IE1. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? hence కాబట్టి IE2 is greater than IE1. ఓకేనా? 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తానే ప్రోటాన్ నెంబర్ కంపేర్ చేస్తే మోర్ ఉంది. మరి సెకండ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాక, థర్డ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాక న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతూనే ఉంటుంది కదా. కాబట్టి జనరల్గా ఎలా రాయొచ్చు అంటే వీ కెన్ కన్క్లూడ్ లైక్ దిస్. IE1 is less when compared to IE2, which is less when compared to IE3, which is less when compared to IE4 and so on. ఓకేనా? సో ఈ డెఫినేషన్ 1 మార్క్ ఇస్తాడు, దీనికి 1 మార్క్ ఇస్తాడు. why IE2 greater than IE1 అనే ఈ ఎక్స్ప్లెనేషన్కి 2 మార్క్స్ ఇస్తాడు. సో ఇక్కడికి 4 మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఏంటి? డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ IE ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇక్కడికి అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమి అఫెక్ట్ చేస్తాయో అయనైజేషన్ ఎనర్జీని చూద్దాం. ఓకేనా? 1 minute పాస్ చేసుకొని రాసుకోండి. I will continue.
ఓకేనా. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ. జనరల్గా 4 ఫ్యాక్టర్స్ రాస్తే 4 మార్క్స్ ఇస్తాడు. మనకు 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. కొంత టైం సేవ్ అవుతుందని కొంత సైడ్ రీడింగ్ కొంత డేటా ముందే రాసి పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే వీటి వాల్యూస్ మారిస్తే అయనైజేషన్ ఎనర్జీ మారుతుంది అని, అలాంటి వాటిని ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అంటాం. ఓకేనా. సరే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఎవరంటే అటామిక్ సైజ్. ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? అవుటర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన మినిమం ఎనర్జీ. సరే, ఇక్కడున్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది మరొక ఆటమ్, ఇక్కడున్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఆటమ్ చాలా స్మాల్ సైజ్ ఉంది కాబట్టి న్యూక్లియస్కు దగ్గరగా ఉంటుంది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. అంటే న్యూక్లియస్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇక్కడ న్యూక్లియస్కు దూరంగా ఉంది ఎలక్ట్రాన్ బికాస్ ఆఫ్ సైజ్ ఈజ్ బిగ్. ఎప్పుడైతే సైజ్ లార్జ్ అవుతుందో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అవేగా ఉంటుంది, బాగా దూరంగా ఉంటుంది. న్యూక్లియస్ అట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి. మినిమం ఎనర్జీ ఎనఫ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. అంటే లెస్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. స్మాల్ సైజ్ మోర్ ఎనర్జీ, హై సైజ్ లెస్ ఎనర్జీ. అంటే అయనైజేషన్ ఎనర్జీ సైజు ఇన్వర్స్లీ రిలేటెడ్లో ఉన్నాయని ఇలా రాస్తాం దాన్ని. ఓకేనా. యాజ్ ది size of atom increases, atom size increase అయితే nucleus attractions on valence electron ఏమవుతాయి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పైన సైజ్ ఇంక్రీజ్ అవుతుంటే న్యూక్లియస్ అట్రాక్షన్స్ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ డిక్రీజెస్. ఓకేనా, డిక్రీజెస్ అవుతాయి. హెన్స్ కాబట్టి IE డిక్రీజెస్. ఓకేనా, కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది. సైజ్ ఇంక్రీజ్ అవుతే అట్రాక్షన్స్ తగ్గుతాయి కాబట్టి IE తగ్గుతుంది. అంటే అయనైజేషన్ ఎనర్జీ అటామిక్ రేడియస్ లేదా అటామిక్ సైజుకు ఇన్వర్స్లీ రిలేటెడ్లో ఉంది అని దాని అర్థం. అంటే బోత్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. యాజ్ ద సైజ్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్, యాజ్ ద సైజ్ డిక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ న్యూక్లియర్ చార్జ్. సింపుల్, న్యూక్లియస్ చార్జ్ పెరిగితే ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ పైన అట్రాక్షన్స్ కూడా పెరుగుతాయి కాబట్టి రిమూవ్ చేయడానికి రిక్వైర్డ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. అదే న్యూక్లియస్ అట్రాక్షన్స్ తగ్గితే ఆ ఎలక్ట్రాన్ పైన న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది కాబట్టి కొంత ఎనర్జీ ఇచ్చిన ఎలక్ట్రాన్ వస్తుంది. అంటే మోర్ ద చార్జ్ ఆఫ్ న్యూక్లియస్ మోర్ అట్రాక్షన్స్ మోర్ IE, లెస్ ద చార్జ్ ఆఫ్ న్యూక్లియస్ లెస్ ద అట్రాక్షన్స్ లెస్ IE. అదే రాస్తాం. యాజ్ ది న్యూక్లియర్ charge increases, nuclear charge increase అయితే attractions of nucleus on valence electron increases. ఓకేనా. హెన్స్ కాబట్టి ఏమవుతుంది? అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఓకేనా, అంటే అర్థం ఏంటి? అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ చార్జ్. న్యూక్లియర్ ఛార్జ్కి అయనైజేషన్ ఎనర్జీ డైరెక్ట్లీ రిలేటెడ్ అయ్యిందని. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అట్రాక్షన్స్ పెరుగుతాయి, అప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి రిక్వైర్డ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఇది విషయం. తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్ పెనట్రేటింగ్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఏంటి పెనట్రేటింగ్ పవర్? పెనట్రేటింగ్ టువర్డ్స్ ద న్యూక్లియస్, న్యూక్లియస్ వైపుకు మూవ్ అయ్యే నేచర్. లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ కదా మనం రిమూవ్ చేసేది. లాస్ట్ షెల్లో ఎలక్ట్రాన్ ఎస్లోది రిమూవ్ చేస్తున్నామా, P సబ్ షెల్లోది రిమూవ్ చేస్తున్నామా, D సబ్ షెల్లా, F సబ్ షెల్ అనేది గమనించాలి. ఎందుకంటే ఆ ఆర్బిటాల్స్కి న్యూక్లియస్ వైపు పెనట్రేట్ అయ్యే నేచర్ ఒకటి ఉంటుంది.
అది దాని షేప్ పైన డిపెండ్ అవుతుంది. పెనట్రేషన్ పవర్ డిపెండ్స్ ఆన్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇప్పుడు పెనట్రేషన్ పవర్ ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువ ఉంటుంది, పి ఆర్బిటాల్ కొంచెం తక్కువ, డి ఇంకా తక్కువ, ఎఫ్కి ఇంకా తక్కువ. అంటే న్యూక్లియస్ వైపు పెనట్రేట్ అయ్యే నేచర్. కాబట్టి అవుటర్ షెల్లో ఉన్న ఎస్లోని ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే న్యూక్లియస్ వైపు పెనట్రేషన్ ఎక్కువ కదా, కాబట్టి న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కదా, కాబట్టి మోర్ ఐఈ కావాలి. అదే అవుటర్ షెల్లో ఉన్న ఎఫ్లోని ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నాం అనుకో, ఎఫ్ పెనట్రేషన్ పవర్ తక్కువ కదా, కాబట్టి న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ, కొంత ఎనర్జీ ఇచ్చిన ఎలక్ట్రాన్ వస్తుంది. అంటే పెనట్రేషన్ పవర్ ఎలా ఉంటుందంటే ఎస్ సబ్ లెవెల్కి ఎక్కువ, పి తక్కువ, డి ఇంకా, ఎఫ్ ఇంకా తక్కువ. ఓకేనా? కాబట్టి వాటి అయనైజేషన్ ఎనర్జీ అంటే ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ, పిలో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే కొంచెం తక్కువ, డి సబ్ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఇంకా తక్కువ, ఎఫ్లో రిమూవ్ చేయాలంటే ఇంకా తక్కువ, బికాస్ ఆఫ్ లెస్ పెనట్రేషన్ టువర్డ్స్ ద న్యూక్లియస్. ఓకే, చివరిది ఇంకొకటి ఫోర్త్ ఫ్యాక్టర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా అయనైజేషన్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా సార్ అంటే ఎస్. ఆటమ్స్ విత్ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ సబ్షెల్స్ ఆర్ స్టేబుల్. ఇది ఫస్ట్ చాప్టర్లో చదివింటాం. ఎక్కడైనా సరే సబ్షెల్లో హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కానీ అంటే అన్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్, సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్తో ఫిల్ అవుతాయి, లేదా కంప్లీట్లీ ఫిల్డ్ అన్ని 2 ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయితే ఆటమ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. అలాంటప్పుడు ఎలక్ట్రాన్ ఈజీగా పోగొట్టుకోదుగా, కాబట్టి అందులో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ హై. ఐ మీన్ atom with half filled and a completely filled configuration have high ionization energy అంటారు. సరే, నైట్రోజన్ చూద్దాం. 1s2 2s2 2p3 లాస్ట్ సెల్ 2pనేగా సబ్ షెల్, లాస్ట్ సెల్ సెకండ్ సెల్, అందులో లాస్ట్ ఎలక్ట్రాన్ 2p సబ్ లెవెల్లో ఉంది. 1 2 3 1 1 ఎందుకు వేసుకుంటూ వెళ్ళాం, హున్స్ రూల్. 1 1 ఫిల్ అయ్యాకే పేరు అవ్వాలి. ఆక్సిజన్ చూద్దాం. 4 కదా 2pలో, 1 2 3 4. ఇక్కడ చూడు, నైట్రోజన్ కంటే ఆక్సిజన్ సైజు చిన్నది. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే పీరియడ్లో సైజ్ తగ్గుతుంది అంటాం. కాబట్టి సైజ్ తగ్గిపోతుంది అంటే ఐఈ ఎక్కువ ఉండాలి కదా, ఇన్వర్స్లీ రిలేటెడ్. లెస్ సైజ్ మోర్ ఐఈ. సో నైట్రోజన్తో కంపేర్ చేస్తే ఆక్సిజన్ సైజు లెస్, బట్ అయనైజేషన్ ఎనర్జీ ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుందని మనం అనుకుంటాం కదా, ఉండదు, నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది. యునో వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఆఫ్ half filled 2p subshell. Half filled 2p subshell is present in nitrogen. Because of half filled 2p subshell, it has high ionization energy than oxygen. కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ, ionization energy of nitrogen is greater than ionization energy of oxygen. అర్థమైందా? చూడు, హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ రావడం వల్ల స్టెబిలిటీ వచ్చి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కష్టం అవుతుంది, కాబట్టి మోర్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి అయనైజేషన్ ఎక్కువ ఉంది. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా అయనైజేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. ఓకే, ఈ 4 ఫ్యాక్టర్స్ రాసుకోండి. నెక్స్ట్ 5th ఫ్యాక్టర్ ఒకటి చెప్తాను, ఓకేనా? రైట్ డౌన్. ఓకేనా? 4 ఫ్యాక్టర్స్ అయిపోయాయి కదా. 5th ఫ్యాక్టర్ దీన్ని సపరేట్గా ఎందుకు చెప్తున్నా లాస్ట్లో అంటే, దీన్ని సపరేట్గా 2 మార్క్స్ కూడా అడుగుతున్నాడు. వాట్ ఈస్ మీన్డ్ బై షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఐఈ అని ఒకసారి అడిగాడు కూడా 2 మార్క్స్కి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్లో. సరే, ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసుకుంటే అది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎక్కడికి ఎంటర్ అవుతాయి, 1sలోకి, తర్వాత 2s, నెక్స్ట్ 2p, తర్వాత థర్డ్ షెల్లో 3s, నెక్స్ట్ 3p, 3s 3p, నెక్స్ట్ ఎక్కడికి ఎంటర్ అవుతాయి 4s. 4s కంప్లీట్ అయ్యాక ఎలక్ట్రాన్స్ ఎక్కడికి ఎంటర్ అవుతాయి, 4s1 4s2, తర్వాత 3d 3d1 3d2 3d3 3d4 3d5 లైక్ దట్ ఎక్కడికి ఎంటర్ అవుతున్నాయి 3d. 4s ఫిల్ అయ్యాక 3dలోకి ఎందుకు వెళ్ళాయి సార్ అంటే, అబో ప్రిన్సిపల్, ఆర్బిటాల్స్ ఆర్ సబ్షెల్స్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్ బేస్డ్ ఆన్ దేర్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ and based on their n+l value we can measure their energy అంటాం. సో 4s ఎనర్జీ తక్కువ, 3d ఎనర్జీ ఎక్కువ, కాబట్టి 4s తర్వాత 3dలోకి వెళ్తాయి. ఇప్పుడు 4s2 అయిపోయాక 3d1 3d2 3d3 అంటే థర్డ్ షెల్లోకి ఎంటర్ అవుతున్నాయి, అంటే ఇన్నర్ ఆర్బిట్లోకి ఎంటర్ అవుతున్నాయి.
ఎప్పుడైతే ఇలా ఇన్నర్ ఆర్బిట్లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయో న్యూక్లియస్ అట్రాక్షన్ ఈ లాస్ట్లో ఉన్న 4s ఎలక్ట్రాన్ పైన పడకుండా ఇవి అడ్డుపడుతుంటాయి. అదే స్క్రీనింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఇన్నర్ ఎలక్ట్రాన్స్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ ఎవరిపైన? న్యూక్లియస్ అట్రాక్షన్స్ పైన. ఎక్కడ పడకుండా? ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. న్యూక్లియస్ అట్రాక్షన్స్ లాస్ట్ షెల్ పైన పడకుండా అడ్డుపడేటువంటి నేచరే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. అవి ఇన్నర్ ఎలక్ట్రాన్ చేస్తాయి. ఒకవేళ ఇన్నర్ షెల్కి ఎలక్ట్రాన్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకో, D4 D5 D6 D7 D8 D9 లైక్ దట్, ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఎక్కువైతే షీల్డింగ్ మోర్ అంటే న్యూక్లియస్ అట్రాక్షన్స్ తగ్గిపోతాయి లాస్ట్ ఎలక్ట్రాన్ పైన. అట్రాక్షన్స్ తగ్గిపోతే మినిమం ఎనర్జీ ఎనఫ్ ఆర్ లెస్ ఎనర్జీ ఇస్ ఎనఫ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. మోర్ షీల్డింగ్ లెస్ ఎనర్జీ బికాజ్ లెస్ అట్రాక్షన్. ఒకవేళ లెస్ షీల్డింగ్, ఇన్నర్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయనుకో, పెద్దగా షీల్డ్ చేయలేవు. షీల్డింగ్ లెస్, అట్రాక్షన్స్ మోర్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. అంటే షీల్డింగ్ మోర్ అయినప్పుడు అట్రాక్షన్స్ తగ్గి రిక్వైర్డ్ అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోయింది. షీల్డింగ్ లెస్ అయినప్పుడు అట్రాక్షన్స్ మోర్ అయిపోయి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కూడా మోర్ అవుతుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ రిలేటెడ్ ఉన్నాయి. సో అయనైజేషన్ ఎనర్జీ ఇస్ ప్రపోర్షనల్ టు 1 షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంట. సపరేట్గా 2 మార్క్స్ కూడా అడుగుతున్నాను నేను. వాట్ ఈస్ మీన్డ్ బై షీల్డింగ్ ఎఫెక్ట్, హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అని. సేమ్ అదే డెఫినేషన్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఆన్ ది అట్రాక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు అయనైజేషన్ ఎనర్జీ అంటే సరిపోతుంది. ఇదేనా అయనైజేషన్ ఎనర్జీ క్వశ్చన్. అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎనీ 4 ఫ్యాక్టర్స్. మనం 5 ఫ్యాక్టర్స్ చదువుకున్నాం. సపరేట్గా 2 మార్క్స్ కూడా అడుగుతాడన్నా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మరో ఇంపార్టెంట్ క్వశ్చన్తో మీట్ అవుతాం. థ్యాంక్ యూ.